వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాల పోలీసు వారిచే ప్రపంచ రక్తదాతల దినోత్సవం. మంచిర్యాల పట్టణ హమాలివాడలో ఘనంగా పెద్దమ్మ తల్లి దేవాలయ తృతీయ వార్షికోత్సవం. మంచిర్యాల జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం. రాష్ట్ర గనుల కార్మిక శాఖ మంత్రి హోదాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తొలిసారిగా మంచిర్యాల జిల్లా ఇందారం వద్దకు చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు డీజే, బ్యాండ్, బాజా డాన్సులతో భారీ గజమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆసక్తికర కామెంట్స్ చేస్తూ తనకు అప్పగించిన మైనింగ్ కార్మిక శాఖలకు న్యాయం చేస్తానని, ఎలాంటి అక్రమాలు జరిగినా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూడాలని ప్రత్యేకంగా తనతో పేర్కొనడం జరిగిందని, అక్రమ రవాణాను అరికట్టి ఇసుక రాయల్ ట్యాక్స్తో అధిక నిధులతో అభివృద్ధి చేస్తానని, ప్రజా పాలనలో అక్రమ అరెస్టులు చేయడం లేదని, ప్రతి గ్రామానికి 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం జైపూర్, భీమారం మీదుగా చెన్నూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వివేక్ గారికి మంత్రి పదవి ఇస్తే మన ఈ చెన్నూరులో నేను ఎంపీగా గెలిచిన తర్వాత మీరు ఏదైతే సహకరించారో, ఈ ఇసుకలంతా బంద్ చేయాలని చెప్పి మీరు ఏదైతే సహకరించారో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమం ఎమ్మెల్యే గారు తీసుకున్నారో, వీరి మైనింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే రాష్ట్రానికి ఏదైతే మేలు జరగాలో, రాష్ట్రానికి ఎక్కువ పన్ను వచ్చి మనకు ఆ పన్ను ద్వారా మనకి ఎక్కువ నిధులు మన ప్రాంతానికి కేటాయించి మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గమనించి ఈ మైనింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. ఇది కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఇసుక దందా నడుస్తుందో అందరికీ కూడా ఒక హెచ్చరిక. రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 700 కోట్ల రూపాయల పన్ను వస్తుందో, ఈ ఇసుక పైన రాయాలి, దీన్ని పెంచాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నేను పని చేయాలా లేదా, నిజాయితీగా పని చేయాలా లేదా, మీరందరూ అనుకుంటారా? మీరందరూ మీ అందరికీ ఎక్కువ నిధులు తీసుకురావడం, మీ ఊళ్ళలో, మీ వార్డులలో మీకు రోడ్డు కావాలన్నా, మీకు నాణ్యత కావాలన్నా, మీకు మంచినీటి పథకం కావాలన్నా, ఇవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్పి మీ అందరికీ మరొకసారి భరోసా ఇస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపాలన ఉంది. నేను కూడా ఆదేశాలు ఇచ్చాను పోలీసు వారికి. ఎక్కడ కూడా మీరు చూస్తున్నారు, ఈ 18 నెలలలో ఎక్కడ కూడా అన్యాయంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయడం లేదు. అవునా కదా? టిఆర్ఎస్ పార్టీ హయాంలో కావాలని కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడము, హింసించడం ఇవన్నీ కూడా జరిగింది. కానీ ప్రజాపాలన వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ రావాలో ఆ స్వేచ్ఛ జరిగింది. మీరు ఎవరు కూడా భయపడే అవసరం లేదు. మీరు సరిగా దారిలో ఉండండి. పోలీసు వాళ్ళు, అట్లానే అధికారులు అందరూ కూడా మీకు సహకరిస్తారని చెప్పి మళ్ళొకసారి నేను ఎమ్మెల్యేగా మీకు అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను. మీరు చూస్తున్నారు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కొక్క గ్రామంలో 40 నుంచి 50 లక్షలు ఇక్కడ ప్రత్యేకంగా ఈ 3 ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చేది అవసరం ఉన్నది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ నిధులు ఇస్తానని మీ అందరికీ ఒక మాట ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ 200 యూనిట్లు ఫ్రీ, 500 రూపాయల గ్యాస్, మనకు రాజీవ్ ఆరోగ్య స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు హాస్పిటల్
హాస్పిటల్ ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఇది సరిపోదు. మన ప్రజలకు మనము ఒక మంచి స్కీమ్ తీసుకురావాలి. ఇల్లు రావాలి. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం మాటలు ఇచ్చి ఓట్లు వేసుకున్నారు. కానీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. ఇవ్వలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరికీ ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి నేను మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ అందరికీ నేను కట్టుకున్నాను. అందరికీ పైకప్పు ఉండే వరకు మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను. దాంతో పాటు మంచిగా భోజనం చేయాలి, మన పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి మనకు సన్న బియ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మంచిగా ఉన్నాయి కదా బియ్యం, నేను కూడా రోజు అదే తింటున్నాను. తో పాటు మీరందరూ కూడా 3 నెలలు ఇస్తున్నాడు. చెప్తున్నాడు 3 నెలలు వస్తుంది కదా. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాల పోలీస్ వారు ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి డీసీపీ ఏ భాస్కర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్లు మాట్లాడారు. డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పోలీస్ వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ శిబిరంలో యువకులు రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానాన్ని చేయడం అభినందనీయమని, అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పదని, మనిషి పోయే ప్రాణాన్ని నిలబెట్టేది రక్తమేనని అన్నారు. ప్రమాద బాధితులకే కాకుండా తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు కూడా రక్తం రెగ్యులర్గా ఆవశ్యకత ఉంటుందని, కనుక రక్తదానం అనేది ఎల్లప్పుడూ కొనసాగే ప్రక్రియ అని, దాతలు విరివిగా పాల్గొని రక్తదానాన్ని చేయాలని కోరారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్ మాట్లాడుతూ మంచిర్యాల పోలీసు వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయించి దాతలచే రక్తాన్ని సేకరించి మహత్కార్యాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంత అవసరం ఉంటుందని, అంతేకాకుండా మన జిల్లాలో 800 మందికి పైగా సికిల్ సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారికి ప్రతి 3 నెలలకొకసారి రక్తాన్ని ఎక్కించే పరిస్థితి ఉందని అన్నారు. రక్త నిల్వలు పెంచేందుకు కనీసం 50 కిలోల బరువు ఉండి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల వారందరూ రక్తదానం చేయవచ్చని, ప్రతి 3 నెలలకొకసారి రక్తదానం చేయాలని కోరారు. స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్ వారు, యువకులు, రక్తదాతలు ముందుకు రావాలని కోరారు. రక్తదానం చేసిన రక్తదాతలకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి, సభ్యులు ఎడ్ల కిషన్, శంకర్ వర్మ, శ్రీనివాస్, సంతోష్, డాక్టర్ కె సురేష్ బాబు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టాఫ్ మాధవి, రాజేష్, పోలీస్ అధికారులు, వైద్యులు, సిబ్బంది, రక్తదాతలు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ మంచిర్యాల జోన్ పోలీస్ రామగుండం కమిషనరేట్ పరిధిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఔత్సాహికులైన యువకులు ప్రజాసేవ చేయాలని, సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 100 మంది వరకు యువకులు రక్తదానం చేయడానికి రావడం జరిగింది. ముఖ్యంగా రక్తదానం అనేది చాలా అత్యవసరమైనది. ఎందుకంటే ప్రమాదాలలో కానివ్వండి, తలసేమియా బాధితుల్లో కానివ్వండి, ఇమ్మీడియట్లీ రక్తం అవసరం ఉంటుంది. దీనికోసము గతంలో ఒక అపోహ ఉండే, ఇప్పుడు చాలామంది యువకులు ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తము దానం చేసినట్లయితే రక్తదాత కూడా ఆరోగ్యంగా ఉండడం, ఫ్రెష్ బ్లడ్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రమాదాలలో ఉన్నవారికి, లేకపోతే ఆపరేషన్స్ అవసరం ఉన్నవారికి, తలసేమియా బాధితులకు, చిన్నారులకు రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రజలందరూ ముందుకు రావాలి. ఈ యొక్క అపోహలన్నీ తొలగిపోయి మంచి
సామాజిక స్పృహతోటి రక్తదానం చేసినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళని అభినందిస్తున్నాను. ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పోలీస్ తోటి కోఆపరేషన్ తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. జనరల్ సెక్రటరీ రెడ్ క్రాస్ మంచిర్యాల జిల్లా తందూరు మహేందర్ గారు అండ్ ఇతర డాక్టర్స్ అందరు సిబ్బంది అండ్ మంచిర్యాల టౌన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వీళ్ళందరూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మానవ సేవే మాధవ సేవగా భావించి మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా మంచిర్యాల పోలీసు వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా డీసీపీ ఏ భాస్కర్ గారు మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఇతర పోలీసుల వారి ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం నడుస్తుంది. వారందరికీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తూ, ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 2008 నుంచి 2025 వరకు కూడా ఇప్పటి వరకు క్యాంప్స్ 1290 క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా బ్యాగ్స్ కూడా 1,04,800 బ్యాగ్స్ కూడా రక్తదాతల నుండి సేకరించడం జరిగింది. అదేవిధంగా 1,05,067 బ్యాగ్స్ సప్లై చేయడం జరిగింది. ఎస్డిపి వాళ్లకు 725 అందించడం జరిగింది. ఫ్రీ సప్లై కూడా 27,157 గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సప్లై చేయడం జరిగింది. తలసిమియా 22,750 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పూర్ పేషెంట్స్కు 4,509 కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. మొత్తం ఇవి 53,985. అదేవిధంగా మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసీమియా మెంబర్స్ 223 మంది, సికిల్ సెల్ 670 మంది, మొత్తము 893 మంది పేషెంట్లు కూడా నిత్యం సేవలు అందించడం జరుగుతుంది 2012 నుంచి ఇప్పటి వరకు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కూడా 8/5/2019 నుండి ఇప్పటి వరకు 4,290 మంది పేషెంట్స్ కూడా సేవలు అందించడం జరుగుతుంది. వాళ్ళకు ఫ్రీ సర్వీస్ కూడా అందించడం జరుగుతుంది. ల్యాబ్ టెస్టులు మరియు ఫుడ్ మరియు స్కానింగ్, ఎక్స్రేలు మరియు పర్సనల్ ఛార్జెస్ మరియు మెడిసిన్స్ కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో తలసీమియా, సికిల్ సెల్ పిల్లలు 800 చిల్లర ఉన్నారు. వారికి 15 రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కియకపోతే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. కాబట్టి నిత్యం కూడా గత 18 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సేవలు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, పోలీసు వారు మరియు లయన్స్ క్లబ్ వారు, రెడ్ క్రాస్ వారు మరియు ఎంతోమంది దాతల సహాయ సహకారంతో రక్తదానం చేసి వాళ్ళు రక్తదాతలు ఇచ్చినటువంటి రక్తం ద్వారా వారికి అందించడం జరుగుతుంది. అదేవిధంగా సింగరేణి బిడ్డలు కూడా ప్రతినిత్యం కూడా వారు అందుబాటులో ఉండి రక్తం ఇస్తున్నారు. వారికి కూడా మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. అదేవిధంగా టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు అనుకోండి, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా రక్తదానం చేస్తేనే ఇక్కడ వీళ్ళకు ఉచితంగా రక్తం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రక్తదాతలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మంచిర్యాల చుట్టూ ఉన్న ప్రజలందరికీ కూడా, అన్ని స్వచ్ఛంద సంస్థలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. 3 నెలలకు ఒక్కసారి రక్తం ఇవ్వండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు బీపీ, షుగర్ రావు, హార్ట్ అటాక్ రావు. 18 నుంచి 60 సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా రక్తం ఇవ్వచ్చు. మన యాక్సిడెంట్ అయినటువంటి వారికి, గర్భిణీ స్త్రీలకు మరియు ముఖ్యంగా ఈ మధ్యనే మన కిడ్నీ బాధితులకు కూడా రక్తం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మరొక్కసారి చెప్పడం జరుగుతుంది, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మన మంచిర్యాలలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బ్లడ్ బ్యాంక్లో మంచిర్యాల పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ మంచిర్యాలలోని బ్లడ్ బ్యాంక్లో రక్త కొరత ఉంది అని తెలుసుకొని ఈరోజు దాదాపు ఒక 40-50 మెంబర్స్ని తీసుకొచ్చి ఇక్కడ వారితో రక్తదానం చేయడం జరిగింది. నెల రోజుల నుంచి కూడా ఇక్కడ రక్తం చాలా తక్కువగా ఉండి రక్తం అవసరం వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ఒక 30 నుంచి 40 యూనిట్ల రక్తం అవసరం ఉండగా మనకి కొరత వచ్చేది మాత్రం 15 నుంచి 20 మంది మాత్రమే రక్తం ఇస్తుండ్రు. బాగా తక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రక్తదాతలందరూ కూడా మీరు ప్రతి 3 నెలలకి ఒకసారి స్వచ్ఛందంగా మీకు ఎవరో పిలవాలి, ఎవరో అడగాలని కాకుండా మీరు ఎప్పుడైనా 24 గంటలు ఈ ప్రభుత్వ హాస్పిటల్ నడుస్తున్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్కి వచ్చి రక్తదానం చేయొచ్చు. ఈరోజు రక్తదానం చేసిన రక్తదాతలకి మరియు నిత్యం రక్తదానం చేస్తున్నటువంటి రక్తదాతలందరూ కూడా రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ అశోక్ రోడ్డులో గల పెద్దమ్మ తల్లి దేవాలయ తృతీయ వార్షికోత్సవాన్ని ముదిరాజ్ సంఘం జిల్లా కమిటీ మరియు
మంచిర్యాల పట్టణ భక్తుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి పోచమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన జరిగి ప్రారంభోత్సవం చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు 3వ వార్షికోత్సవాన్ని ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాలకు చెందిన వందలాది భక్తుల పూజల మధ్య వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఆలయ వార్షికోత్సవం విగ్రహాలకు చైతన్యం శక్తిని కలిగించడానికి నిర్వహించుకుంటామని, మానవులు జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నట్లే విగ్రహ ప్రతిష్టాపన ఆలయ ప్రారంభోత్సవ వార్షికోత్సవాలను కూడా నిర్వహించుకోవాలని, అప్పుడే ఆ పెద్దమ్మ తల్లి కృపా కటాక్షాలు మనందరిపై ఉంటాయని తెలిపారు. ఈనాటి వార్షికోత్సవ కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు తూటి శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులు పూజలో పాల్గొని శాతం మల్లేష్ ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు పాల్గొనడం జరిగిందని, అలాగే ముదిరాజ్ కుల బాంధవులు మంచిర్యాల పట్టణానికి చెందిన భక్తజనం వార్షికోత్సవ పూజల్లో పాల్గొని పెద్దమ్మ తల్లి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అనవేన సూరయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల తిరుమల, జక్కుల రాజు, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, సురేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అనే మంచిర్యాల పట్టణంలో ఈ అశోక్ రోడ్ కట్టపోచమ్మ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ యొక్క పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవం ఈరోజు మూడవ సంవత్సరం అంగరంగ వైభవపేతంగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈ రోజున ఈ యొక్క పెద్దమ్మ తల్లి దేవాలయంలో వార్షిక మహోత్సవ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. ఈ రోజున అలాగే పెద్ద సంఖ్యలో అందరూ కూడా ఈ యొక్క ముదిరాజు సంఘం సభ్యులు, ఆ తర్వాత మంచిర్యాల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అందరూ పెద్ద సంఖ్యలో అందరూ కూడా తరలి రావడం జరిగింది. ఈ రోజున ఈ పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత లోక కళ్యాణార్థం మన యొక్క వార్షికోత్సవాలు దేవాలయాలకు ఎందుకు చేయాలయ్యా అంటే అందులో ఉండేటువంటి విగ్రహాలకు చైతన్యము, శక్తి లభించడానికి ఈ యొక్క వార్షికోత్సవాలు మనం చేస్తున్న లోక కళ్యాణార్థం. మనమైతే మానవులం ఎలా అయితే మనము మన జన్మదినం పుట్టినరోజు జరుపుకుంటామో, ఆ సంవత్సరం పుట్టినరోజు ఈ యొక్క దేవాలయం ప్రతిష్టాపన అయినటువంటి రోజున మనము ఈ యొక్క దేవాలయాలకు వార్షికోత్సవాలు చేస్తుండాలి. మనకే కాకుండా అందరూ కూడా భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రసాదిస్తుంది కనుక ఇటువంటి వార్షిక మహోత్సవాలు అందరూ కూడా దేవాలయాలు ప్రతి వాడవాడలో ఉండేటువంటి దేవాలయాల్లో ఈ వార్షికోత్సవాలు చేస్తున్నారు. అందులో ఈ రోజున మన యొక్క మంచిర్యాల పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శాతం మల్లేష్ గారు, అలాగే ఈ పెద్దమ్మ తల్లి ఆలయ వ్యవస్థాపకులు ఈ తూటి శ్రీనివాస దంపతులు ఈ రోజున వారు కూడా ఈ యొక్క హోమంలో కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ఆలయ అధ్యక్షులు శ్రీ సూరయ్య గారు కూడా ఈ యొక్క దేవాలయానికి ఈ రోజున వారు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత మంచిర్యాల
జిల్లా అధ్యక్షురాలు తిరుమల గారు కూడా ఈ యొక్క ఆలయానికి వార్షికోత్సవానికి కూడా అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ ముదిరాజు సంఘం సభ్యులు, కమిటీ సభ్యులు, అలాగే సంఘం అందరూ కూడా, కుల సంఘం అందరూ కూడా ఈ రోజున పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలాగే మంచిర్యాలలో ఉండేటువంటి భక్తులందరూ కూడా ఈ రోజున కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు కూడా ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకోవడానికి తరలి రావడం జరిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆ యొక్క పెద్దమ్మ తల్లి, ఆ యొక్క అంటే ముదిరాజు సంఘం యొక్క కులదేవత అయినటువంటి ఆ పెద్దమ్మ తల్లి మన మంచిర్యాల పట్టణంలో ప్రజలందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా ఇవ్వాలని అందరికీ కూడా మేము అందరం కూడా కోరుకుంటూ ఈరోజు ముదిరాజ్ కులస్తులందరూ కలిసి మన కట్టపోచమ్మ ఆలయం వద్ద పెద్దమ్మ తల్లి గుడి నిర్మించుకొని ఈ రోజుకు 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 3వ వార్షికోత్సవము ఈరోజు ఘనంగా మంచిర్యాల జిల్లాలో జరుపుకోవడం చాలా సంతోషనీయం. మా కులదైవమైనటువంటి పెద్దమ్మ తల్లి కుల సభ్యులందరికీ కూడా ఇంటి ఆడబిడ్డగా ఉండి అందరికీ కొంగు బంగారంగా నిలిచి కోరిన కోరికలు నెరవేరుస్తూ ఈ తల్లి మాకు అభయమిస్తూ అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి కుల బాంధవులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మన ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు కూటి శ్రీనివాస్ విజయ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోక్ అదాలత్ నిర్వహించడం వల్ల కక్షిదారులు రాజీకి వచ్చి కేసులు కొట్టివేయవచ్చని లక్షట్పేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ పేర్కొన్నారు. లక్షట్పేట మండలం న్యాయ సేవా అధికారి సంస్థ ఆధ్వర్యంలో లక్షట్పేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఈ లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ లోక్ అదాలత్ కుటుంబంలో చిన్న చిన్న కేసులు, అదేవిధంగా భూ వివాదంలో, డ్రంక్ అండ్ డ్రైవ్లో అన్ని రకాల కేసుల్లో రాజీకి వచ్చినట్లయితే లోక్ అదాలత్ కేసులు కొట్టివేయబడునని ఆయన తెలిపారు. లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీకి వచ్చి కేసులు తొలగించినట్లయితే కోర్టులలో కేసులు తక్కువవుతాయని అన్నారు. ఇలాంటి లోక్ అదాలత్ కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ లోక్ అదాలత్ సహకరించిన పోలీస్ కోర్టు సిబ్బంది, న్యాయ సేవ అధికార సంస్థకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోమిరెడ్డి సత్తన్న, కె సురేందర్, సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు, సురేందర్, పద్మ, ప్రకాష్, లక్షట్పేట ఎస్ఐ గోపతి సురేష్, జన్నారం ఎస్ఐ అనుష, కోర్టు సిబ్బంది మరియు కక్షదారులు పాల్గొన్నారు. నేషనల్ లోక్ అదాలత్. సో ఇది ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అంటే సంవత్సరానికి 4 సార్లు ఎవ్రీ 3 నెలలకి నేషనల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆనరబుల్ సుప్రీంకోర్టు హైకోర్టుకి చెప్తుంది. సో ఆనరబుల్ హైకోర్టు ఏం చేస్తుందంటే అన్ని జిల్లాల్లో నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయండి అని చెప్పి ప్రతి జిల్లాకి ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి అండ్ ఇక్కడ లక్షట్పేటలో ఉన్న మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ అన్న దాంట్లో మీరు కేసెస్ అనేది కాంప్రమైజ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. సో ఎలాంటి కేసెస్ కాంప్రమైజ్ చేయాలంటే కాంపౌండబుల్, అంటే రాజీ తగ్గ కేసెస్లు. అంటే ఇప్పుడు మనకున్న ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి. సో డివోర్స్ కేసులు కానీ, తర్వాత రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసులు కానీ, లేకపోతే ఇప్పుడు ఆ ఫ్యామిలీ మ్యాటర్ ఒక్క కేసు అయిందనుకో దానికి ఏమవుతుంది 498 కేసులు, డౌరీ ప్రొవిజన్ కేసులు, డీవీసీ కేసులు అవుతాయి అండ్ మెయింటెనెన్స్ కేసులు అవుతాయి. సో ఇక్కడ ఒక్క ఫ్యామిలీ మ్యాటర్ సెటిల్ అయిందంటే 5 కేసులు ఆల్మోస్ట్ సెటిల్ అవుతాయి. అంతేనా సార్? సో ఒక్క ఫ్యామిలీ మ్యాటర్ కేసు ఏంటంటే వాళ్ళు వేసిన ఎంసీ కేసు పోతుంది, డీవీసీ కేసు పోతుంది, 498 కేసు పోతుంది, డివోర్స్ కేసు కూడా పోతుంది. సో అలా రాజీ తగ్గ కేసులు, ఫ్యామిలీ కేసులు కానీ, అలానే ఇందాక సీనియర్ సార్ చెప్పారు ఏమని, సివిల్ మ్యాటర్స్. సో సివిల్ మ్యాటర్ అంటే ల్యాండ్ కేసెస్ ఏమున్నా, అంటే చిన్న కేసు కానీ, అంటే ఒక చిన్న 1 గుంట నుంచి 100 ఎకరాల వరకు ఏది ఉన్నా సరే, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ల్యాండ్ మెజర్మెంట్ అడ్మినిస్ట్రేటింగ్ ఎంత ఉన్నా సరే అన్ని అలాంటి కేసెస్లో అన్ని దాంట్లో రాజీ పడే అవకాశం అనేది ఉంది. అలానే క్రిమినల్ కేసెస్లో వస్తే ఏమంటే ఏవైతే రాజీ తగ్గ కేసెస్ అనేది ఉంటుంది, అంటే చిన్న అఫెన్స్లు, అంటే చిన్న చిన్న కొట్లాటలు కానీ, ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తున్నాము మందు తాగి కొట్టుకోవడం కానీ, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ట్రాఫిక్ చలాన్స్ కానీ, ఇలాంటి కేసెస్ అన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ లోక్ అదాలత్ రోజున మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్, అంటే అందరూ అంటుంటారు ఏంటి కోర్టులో ఎన్నో వేల కేసులు ఉన్నాయి, లక్షల కేసులు ఉన్నాయి అంటున్నారు. సో ఈ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే ఆల్మోస్ట్ 1000 కేసులు అన్ని తక్కువ అవ్వడం జరుగుతుంది. అండ్ ఒక్కటే చెప్తారు అందరూ, రాజీయే రాజమార్గం అన్న దాంట్లో అంటారు. ఒక కేసు వేస్తే ఏమవుతుంది, ఎవరో ఒక్కరే గెలుస్తారు.
అదే ఈ లోక్ అదాలత్లో వచ్చి మీ కేసు కాంప్రమైజ్ చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు, అంటే విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పేసి అంటారు. సో ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఇలాంటి అవకాశం మీరు అందరూ ఉపయోగించుకొని ఏవైతే కేసులు అయితే ఉన్నాయో, రాజీ పడేదగ్గర కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ రాజీ పడాలని చెప్పి కోరుకుంటూ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ అన్ని డిస్పోజల్ చేసి రేపటి రోజున అంటే ఏదైతే కోర్టులో అయ్యే కేసెస్ ఏవైతే ఉన్నాయో దానిలో మ్యాక్సిమం ఒక 50% తక్కువ అయ్యేలాగా చూసుకోవాలని చెప్పేసి దీనికి సహకారాలు ఇస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్. సింగరేణి సబ్ స్టేషన్లో కోవిడ్ కాలంలో తీసుకువచ్చిన N1, N2 విధానాన్ని వెంటనే రద్దు చేయాలని HMS కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆర్కేపీ సబ్ స్టేషన్లో మందమరి ఏరియా ఉపాధ్యక్షుడు జె శ్రీనివాస్ మరియు సెంట్రల్ ఉపాధ్యక్షుడు పార్వతి రాజిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా 2021లో మనుషులు దూరంగా ఉండాల్సిన దృష్ట్యా N1, N2 విధానాన్ని అమలు చేసిందని, ఇప్పుడు పరిస్థితులు అన్నీ చక్కబడ్డాయి కాబట్టి వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. ప్లేడేలలో అత్యవసర సిబ్బందికి నెలకు ఒక ప్లేడేను, అలాగే PhDలలో సంవత్సరంలో సగం PhDలను తీసివేసే విధానాన్ని తొలగించాలని, గతంలో మాదిరిగానే యథావిధి పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో HMS నాయకులు ఎర్ర శ్రీనివాసరెడ్డి, చొప్పరి స్వామి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏ సంస్థలోనైనా ఏ డిపార్ట్మెంట్లోనైనా మరి ఒక్కరినే పెట్టి పనిచేయించడం అనేది DGMS ప్రకారం అది తప్పు. కాబట్టి కోవిడ్ సమయంలో మరి మనుషులు దూరంగా ఉండాలనేటువంటి ఒక నిబంధనతోని మనుషులను తగ్గించడం జరిగింది. ఈ సబ్ స్టేషన్లో కావచ్చు లేదా బయట వేరే ఎక్కడైనా కావచ్చు, సబ్ స్టేషన్లో ఒకటే ఎలక్ట్రీషియన్ ఉండి నైట్ షిఫ్ట్లో మరి హెల్పర్ని ఇవ్వకపోవడం వలన, అది ప్లేడర్లలో కూడా హెల్పర్ రాకపోవడం వలన మరి ఆ మనిషికి ఇక్కడ ఉన్న ఒకే ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఆయనకు మరి హార్ట్ అటాక్ వచ్చినా, పాము కుట్టినా, తేలు కుట్టినా, ఇంకా వేరే రకంగా ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా ఆయనను రక్షించడానికి ఎటువంటి రక్షణ లేదు. కాబట్టి తక్షణమే సబ్ స్టేషన్లలో ప్లేడర్లలో కూడా నైట్ షిఫ్ట్లో మరి ఆయన హెల్పర్ను కల్పించాలని HMS డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గతంలో కరోనా పీరియడ్లో ప్లేడేలను బాగా తగ్గియడం జరిగింది. అంటే ఇప్పుడు N/N-1 కావచ్చు, లేకపోతే N/2 కావచ్చు. N-1 అంటే మంత్లో ఒక ప్లేడే తీసేయాలని అప్పుడు ఒక నిబంధన పెట్టారు. అట్లే PhDలో కూడా N/2 అంటే సగం ప్లేడేలనే వర్తింపజేయాలని అప్పుడు కోవిడ్ ఉన్నది కాబట్టి, అప్పుడు సమస్య ఉన్నది కాబట్టి ఈ నిబంధనను విధించడం జరిగింది. మరి ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు. అదేవిధంగా సంస్థ కూడా మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. కార్మికులు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. గతంలో ఉన్న 50-60 మిలియన్ టన్నులు పోయి ఇప్పుడు మనం 70 మిలియన్ టన్నుల దాకా మనం వచ్చేసినాం. కాబట్టి కార్మికుల సంక్షేమం దృష్ట్యా వాళ్ళ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరి ప్లేడర్లను కావచ్చు, PhDలను కావచ్చు, N-1 విధానం కానీ N/2 విధానాన్ని కానీ తీసివేయాలని చెప్పేసి HMS గట్టిగా డిమాండ్ చేస్తుంది. దీని మీద పునరాలోచన చేసి మరి వెంటనే డిపార్ట్మెంట్లలో సబ్ స్టేషన్లలో వాళ్ళకు ఇక్కడ ఉన్న ఎలక్ట్రీషియన్లకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాల పోలీసు వారిచే ప్రపంచ రక్తదాతల దినోత్సవం. మంచిర్యాల పట్టణ హమాలివాడలో ఘనంగా పెద్దమ్మ తల్లి దేవాలయ తృతీయ వార్షికోత్సవం. మంచిర్యాల జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.